ఈరోజు ఈ పవిత్రమైన ధర్మ కార్యక్రమానికి పిలిచిన పూజారులు సోదరుడు రైతు గారికి ముఖ్యంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇట్లాంటి అవకాశం మాకు రాదు. నాకు నా భార్యకు ముఖ్యంగా ఈరోజు ధర్మం అందుకని నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఇప్పటికే సుమారు అమెరికా మిగతా దేశాలు కూడా పోయి ధర్మం గురించి మాట్లాడుతున్నాను. ధర్మం ఎందుకు ఉండాలి అంటే ఈ కొంకు మార్చన గురించి ఉండాలి, మీ నొసటి మీద కుంకుమ ఉండాలని. ఈరోజు పక్క దేశంలో పూజలే కాదు, పక్క దేశంలో కుంకుమలు దూడి చేసే జనాలు ఎక్కువైన సెల్ ఫోన్లలో చూసి మన ఇంటి దాకా రాలేదు, మన ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరగట్లేదని బాధపడకండి. మనమందరం ఒకటి కావాలి. ఈ పూజలతో పాటు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మిమ్మల్ని కాపాడుకోండి, మీ బిడ్డలని కాపాడుకోండి. రోజు కళ్ళల్లో కన్నీరు వస్తుంది. హిందూ అన్న పదానికే ఏ పాపం చేసి పుట్టామని బంగ్లాదేశ్ లో ఏ ధర్మంలో లేని ప్రమాదం హిందూ ధర్మంలో పుట్టడమే నేరమైపోయింది. ఆడబిడ్డలని అడ్డంగా నడికేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, దైవం గురించి తెలిసిన వాళ్ళు ఈరోజు కుంకుమార్చన, రేపు మహాలక్ష్మి వ్రతము, వ్రతాలు చేయండి, ధర్మాన్ని విడనాడండి, మన ధర్మాన్ని చంపేటోని ప్రోత్సహించండి. ఇట్లా జరుగుతుంది ఈ వ్యవస్థలో హిందూ ధర్మం. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చులకైన, ఒక్కడు ఏడ్చేవాళ్ళు లేడు, ఒక్కడు కన్నీరు పెట్టేవాళ్ళు లేడు. ఎక్కడో ఫలస్తీన్లా 10 మంది చనిపోతే ప్రపంచమంతా కన్నీళ్లు పెట్టిండ్రు. ఏం పాపం చేశామని హిందువులు, ఏం పాపం చేశామని హిందువులకి దుస్థితి వచ్చింది. మీరు ఎప్పటికేమంటారు, ఈ హైదరాబాద్ లో మాకు ఏం కాలేదు, పాత బస్సులకి అయిపోయింది మీ పని, నిజామాబాద్ లో అయిపోయింది మీ పని, బైన్సాలో అయిపోయింది మీ పని. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, దయచేసి అమ్మ మీ కాలు మొక్కడు, నాకేం ఇబ్బంది లేదు మీ కాలు మొక్కడానికి. ఈ బిడ్డలతో పాటు బిడ్డలకు ధైర్యం నేర్పండి, బతకడం నేర్పండి. మనకు మనం ఒకరికొకరు కాగలేకపోతే మనం ఎవరు కాపాడలేరు. ఈరోజు పాకిస్తాన్ లో ఏం జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరిగింది, బంగ్లాదేశ్ లో ఘోరం అంటే వేలాడదీస్తున్నారు శవాలని. హిందూ మనం ఏం పాపం చేయలేదు, ఓన్లీ హిందూ. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు ఏం కావట్లేదు, ముస్లింలకు ఏం కావట్లేదు. కాబట్టి దయచేసి మీ అందరినీ కాళ్ళు కడుగుతున్నా, మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోండి. బంగ్లాదేశ్ లో 23% నుంచి 7% వచ్చిన హిందువులు మిగిలానండి. బంగ్లాదేశ్ రావడానికి మన బార్డర్ ఉంది, పాకిస్తాన్ రావడానికి మనకు బార్డర్ ఉంది. మరి మనమే బార్డర్లో పాకిస్తాన్ లో సంపంగా 22% నుంచి 1% మిగిలిన హిందువులు. వాళ్ళు రావడానికి మన దేశం ఉంది, మన పద్మనాభ నగర్ ఉంది, హైదరాబాద్ ఉంది. బంగ్లాదేశ్ వాళ్ళు బార్డర్లలో నీళ్ళలో నిలబడ్డారు, బతకడానికి కష్టం బార్డర్ కట్టండి. మరి మనమే బార్డర్లో పోదు, మనమే బార్డర్లో పోదు, మీరే బార్డర్లో పోతారు. ఈ చంటి పిల్లల్ని ఏం చేస్తారు, ఈ చంటి పిల్లల్ని ఏం చేస్తారు, సంకలాలు ఎత్తుకున్న పిల్లల్ని ఏం చేస్తారు? మీరుంటారు 20 ఏళ్ళు, మేముంటాం 20 ఏళ్ళు, కాకపోతే ఇంకో 10 లెక్క పడతారు మీరు. కాబట్టి దయచేసి ధర్మం, ఈ ధర్మం ఒకటి మనల్ని కాపాడుతుంది. మీరందరూ ఈ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, మాది కాదని అనుకోకూరి బంగ్లాదేశ్, కలకత్తా మనది కాదనుకోకూరి, హైదరాబాద్ లో కూడా ప్రమాదం వచ్చింది. మనం ఒకరికొకరు అవుతాం, ఒకరికొకరు నిలబడదాం, ఒకరికొకరు తోడుదాం. ప్రపంచంలో హిందువుల గురించి ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు, తాడు దచ్చేవాళ్ళు లేడు, ఏడు చదువుచేవాళ్ళు లేడు, సంపద ఆపేవాళ్ళు లేడు. కాబట్టి ఇప్పటికన్నా మీ సమాజంలో మీకున్నంత అవగాహన వరకు ఈ ధర్మాన్ని పొందించడానికి మనం ఇంకొకరు కొట్టే అవసరం లేదు, మనం ఇంకొకరు కొట్టకుండా చూసుకుంటాం.
మన గుళ్ళు కూలగొట్టుకుంటూ చూస్తున్నాం, మనం కూలగొట్టవలసింది. కాబట్టి మీ అందరికి మళ్ళీ ఒక్కసారి ధర్మం ఇక్కడే కాదు, ఎప్పుడు మనం బతుకున్న నదులు మన పిల్లల భవిష్యత్తు గురించి ధర్మాన్ని కాపాడుకుంటూ, ధర్మాన్ని కాపాడాలంటే ఏం చేయాలో మీకు తెలుసు, ఏ వ్యక్తులను మనం పూజ చేసుకోవాలా, ఏ వ్యక్తులను మనం కాపాడుకోవాలి. కాబట్టి మీ అందరికి మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరు పూజారులకు అందరికి మళ్ళీ ఒకసారి నమస్కారం చెప్తున్నాను. స్వామి అభిషేక్ బ్రహ్మచారి గారికి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం మళ్ళీ ఒకసారి అందరికి ధన్యవాదాలు. భారత్ మాత